హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రదీప్. సో, ఈరోజు ఎపిసోడ్‌లో గమ్మత్తైన విషయాలున్నాయి. అదేవిధంగా ఒక ఏమంటారు బాడీ షేమింగ్ జరిగింది. అదే గాదు, చాలా అవమానకరంగా ఘటనలు జరిగాయి. అవి నిజంగా చాలా బాధాకరం. ఇలాంటి మాటలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా వీకెండ్‌లో ఖచ్చితంగా నాగార్జున గారు సీరియస్ వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం గూడా ఉంది. సో, రాత్రి కంటిన్యూగా నేను చూసేసాను ఆల్రెడీ. సో, అది ఇప్పుడేశారు. నామినేషన్స్ అయిపోయాయి. అన్అఫీషియల్ పోల్స్ కూడా ఓపెన్ అయిపోయినాయి కదా! సో, మళ్ళీ ఈరోజు సెకండ్ డే కూడా ఆహ్, 9 నుంచి మొదలైంది. సో, ఈ నామినేషన్ చెప్పే కంటే ముందు ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతది. అసలు ఇక్కడ తప్పెవరిది? ఈ ఈ అనే విషయాన్ని నేను ఖచ్చితంగా మీకు ఎలాంటి ఏమంటారు పెయిడ్ రివ్యూగా చెప్పను. ఎందుకంటే నేను చిన్న యూట్యూబర్‌ని. నాకు అంత సీన్ కూడా లేదు. పెయిడ్ ప్రమోషన్ చేసేంత సీన్ కూడా లేదు. మామూలుగా ఎవరు కూడా పెయిడ్ చేయరు ఈ రివ్యూస్. సో, ఇక మనం నామినేషన్స్ విషయంకెళ్తే నైనిక మన సీతను నామినేట్ చేసింది. ఏం నామినేట్ చేస్తుంది? సో, మీకు 5 వర్కులు వచ్చాయి కదా! దానికి మీరంతా ఫీల్ అయ్యారు. ఏడవడం కూడా జరిగింది కొంతమంది. సో, అవన్నీ మీరు మీ చీఫ్‌తో మాట్లాడుకోండాల్సింది. అందులో నువ్వు కూడా బాధపడ్డావు అని అమ్మాయిని నామినేట్ చేసింది. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం, సైకాలజీ ప్రకారం ఒక సంఘటన జరిగినప్పుడు, బాధాకరం సంఘటన జరిగినప్పుడు అది మనకు ఫేవరిజం లేకుండా ఒకరి మీద ఎక్కువ బాధ్యత పెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా ఏడుపొస్తది. అది కామన్. అది హ్యుమానిటీ గ్రౌండ్స్ కింద ఆలోచించాలి మనం. మరి నైనిక దేన్ని చూసుకొని మాట్లాడుతుందో మరి ఆ అమ్మాయి చాలా పొగరుగా, వగరుగా ఏందో నేను చాలా ఇంటెలిజెంట్ అన్నట్టుగా మాట్లాడుతుంది. పెద్ద పాయింట్ లాగా తీసిందాన్ని. దానికి ఆ అమ్మాయి కౌంటర్ కూడా ఇచ్చింది. ఏంటని? అది నా పర్సనల్. నేను ఫీల్ అవుతా. అది నా హక్కు. ఫీల్ అవ్వకూడదని చెప్పడానికి నువ్వెవరివి? నేను మా చీఫ్‌తో చెప్పుకొని ఆమె పర్మిషన్ తీసుకొని నేను ఫీల్ అవ్వాలనా? మీరు మాట్లాడుకోవాలంటది ఎంతసేపైనా వాదిస్తది. సో, నువ్వు సీరియస్ అయిపోయినావు అని ప్రేరణ అంటే, ప్రేరణ దానికి కూడా కౌంటర్ ఇచ్చింది. నువ్వు చిన్నదానికి కూడా సీరియస్ అయిపోతావు, ఈగోగా తీసుకుంటావు అని అనింది అమ్మాయిని. దానికి ఈ అమ్మాయి సీత నిజంగా కిర్రాక్ సీత అనిపించింది. మామూలు డోసు కాదు. నిజమే, నేను ఈగోగా ఎప్పుడు ఫీల్ కాలేదు. నేను పడను. నా తప్పుంటే నేను గమ్మునుంటా గానీ నేను సర్దుకుంటా, సారీ కూడా చెప్తా. నా తప్పు లేనప్పుడు మాత్రం బరాబర్ మాట్లాడతా. దీంట్లో ఎలాంటి సందేహమే లేదు. మరి మొన్న ఆదిత్య గారు టవల్ తెలియక వాడికితే దానికి అంత రచ్చ చేసేవెందుకు? ఆయన సారీ కూడా చెప్పాడు. మరి అందరి దగ్గరికి పోయి చూపించావే నా టవల్ వాడాడని. మరి ఉతుక్కుని వాడుకోవచ్చు కదా, నువ్వు వాడుకోలేదే. బిగ్ బాస్ని అడిగి మళ్ళీ ఇంకొక టవల్ తెచ్చుకున్నావు. అంటే నీకు ఇతరులది వాడింది కూడా నువ్వు వాడే పరిస్థితులు నువ్వు లేవు. నేను అన్నీ వాడతా. నేనైతే ఉతుక్కుని వాడుకునేదాన్ని. తుడుచుకున్నంత మాత్రం ఏమవుద్ది? సహజంగా మన ఎండల్లో వాడతాం కదా. అఫ్కోర్స్ వాళ్ళు వేరే వాళ్ళు అయ్యి ఉండొచ్చు, కానీ మనుషులే కదా, వాళ్ళు ఏమో రాక్షసులు కాదు కదా. ఇచ్చి పడేసింది అంతే. తర్వాత వంతు మన విష్ణుప్రియకి వచ్చింది. సో, విష్ణుప్రియ సోనియాని నామినేట్ చేసింది. ఎందుకు నామినేట్ చేసిందంటే, సో లాస్ట్ వీక్ జరిగినటువంటి సన్నివేశం. ఆ అమ్మాయి కామెడీగానే, ఆ అమ్మాయి మామూలుగా జోయల్గా ఉంటుంది. ఆ అమ్మాయి లేకపోతే అసలు బోరు కొట్టద్ది. ఆ భాష వీళ్ళిద్దరు లేకపోతే అసలు ఇంకా బోరు కొట్టద్ది. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా వీళ్ళని అనిపిస్తుంది మనకు. సో, ఆ అమ్మాయి ఏదో పట్టుకొని వాళ్ళు అందరూ కూర్చొని ఉంటే, మీకు ఇప్పటి వరకు పడని వ్యక్తితో మీకు ఎలా
అడ్జస్ట్ అయింది అని అదిగా ఆ అమ్మాయి క్వశ్చన్ వేసింది అనుకో, నో కామెంట్ అని చెప్పింది. అయిపోయింది అక్కడికి. అది అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి రాగతానే ఉంది. ఏమని? అసలు ఆ విధంగా అడగడం ఏంటి అసలు? మీ ఇద్దరమే మాట్లాడుకున్నామంటే అది బయటికి ఎలా పోర్ట్రేట్ అవుతుంది అని ఈ అమ్మాయి అంటుంది. మరి మొన్నటి రాత్రి ఎగ్జాక్ట్‌గా మొన్నటి రాత్రే నైట్ టైము ఇదే సోనియా, ఇదే నిఖిల్‌తో అతను బ్రాస్లెట్ ఇలా పట్టుకొని అమ్మిడి దగ్గరగా కూర్చొని క్లోజ్‌గా మాట్లాడుకున్న దీన్నేమంటారు? మరి నా ఫ్యామిలీ ఉంది. నాకు అసలు అనరాని మాటలు. నాకు నా ఫ్యామిలీ ఉంది. నువ్వు ఆ విధంగా పోర్ట్రేట్ చేస్తే నా ఫ్యామిలీ చూస్తది. నీకు ఫ్యామిలీ లేదు. అంటే చాలామంది తెలియకపోవచ్చు. విష్ణుప్రియ గారికి తల్లి చనిపోయింది. తర్వాత తండ్రి కూడా చనిపోయారు. ఎవరు లేరు అమ్మాయికి. బంధువులు ఉంటారు, అది వేరే విషయం. అదేవిధంగా నువ్వు నువ్వేసుకున్న డ్రెస్సులు పక్కన వాళ్ళకి ఏమంటారు అన్‌కంఫర్టబుల్‌గా ఉన్నా పోయి కూర్చుంటున్నావు. అంటే నిఖిల్ దగ్గర కూర్చుంటున్నావు అనేది ఈ అమ్మాయి బాధ. ఎందుకంటే నిఖిల్ దగ్గర కూర్చొని ఆ అమ్మాయిని ఇతని టీంలోకి తీసుకోలేదని, నన్నెందుకు తీసుకోలేదు, మణికంఠని తీసుకున్నావని జోయల్‌గా అడిగింది అమ్మాయి. బాధపడింది కూడా. అంటే మనిద్దరం ఫ్రెండ్స్ కదా అని ఉద్దేశంతో. సహజంగా వాళ్ళందరూ ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు కన్నడ అమ్మాయిలందరూ కలిసి గేమ్ ఆడుతున్నారు కదా! సో, ఇక్కడ క్లియర్ కట్. సో, అందువల్ల ఆ అమ్మాయి ఆ మాట అనింది. ఇవన్నీ అనాల్సిన అవసరం ఉందా? అది కాకుండా నువ్వు చేసే అడల్టరీ కామెడీగా ఉందా నువ్వు చేసేది అన్నది. అది అడల్టరీ కామెడీ ఎలా అవుతుంది? 18+ కామెడీ నేనెప్పుడు చేశాను అంటది అమ్మాయి. నేను ఏం చేశాను చెప్పు అంటుంది. ఇంకొకటి నీ వల్ల పక్కన వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు అన్నది. నా వల్ల డిస్టర్బ్ అయింది ఎవరు? నేను అడల్టరీ ఏమంటారు కామెడీ చేశానా? ఎవరిదైనా చెప్పించు. దానికి ఆన్సర్ లేదు అమ్మాయి దగ్గర. దాన్ని దాటి వేస్తుంది. నువ్వు దానికే అడల్టరీ కంటెంట్ అని అంటావా? అంత పెద్ద మాట అంటావా? అని ఈ అమ్మాయి అడిగితే బరాబర్ అంట. ఇప్పుడు కూడా అంట. అంటే ఈ అమ్మాయి అహంకారం తగ్గలేదన్నమాట. ఈ అమ్మాయి అహంకారం పీక్స్‌లో ఉంది. ఎందుకంటే మనం ఫస్టు ఈ అమ్మాయి సేవ్ అయింది కాబట్టి నేను తురుము కాను ఈ హౌస్‌లో. నేనే విన్నర్ అనే ఆ థాట్‌లోనే ఉంది ఆ అమ్మాయి. అసలు ఎంత ఘోరంగా మాట్లాడింది. సెన్సిబుల్ మ్యాటర్స్. ఇప్పుడు పర్సనల్ అది ఏమంటారు బాడీ షేమింగ్ చేసింది అమ్మాయి. నువ్వు వేసుకునే బట్టలు సరిగ్గా వేసుకోవు. అంటే ఆ అమ్మాయికి ఉన్న బట్టలు ఆ అమ్మాయి వేసుకుంది. అన్‌కంఫర్టబుల్‌గా ఎందుకు ఫీల్ అవుతారు? మరి అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయితే వాళ్ళందరితో ఎలా మాట్లాడుతుంది? అందరితో మాట్లాడుతుంది అమ్మాయి. అందరితో జోకులేస్తుంది. ఇలాంటి మాటలు అంటారా ఎవరైనా కానీ? ఇప్పుడు కూడా అంటా నేను, నువ్వు అడల్ట్ కంటెంట్ చేయడానికే. అసలు నిన్ను తీసుకున్నదే అడల్ట్ కంటెంట్ ఇస్తామని తీసుకున్నారు. ఆ అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి చాలా కూల్‌గా, చాలా ఆవేశపడకుండా చెప్పింది. నేను కంటెంట్ ఇస్తానని తెలిసి తీసుకున్నారు. అడల్టరీ కాదు. నేను కామెడీ చేస్తాననే తీసుకున్నారు. ఎందుకంటే నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంది. నేను చాలా షోలు చేశా. షోలు చేసేటప్పుడు 100 రకాలుగా వాయిస్‌లు వస్తుంటాయి మాకు మాటలు. అంటే స్పాంటేనియస్‌గా మాట్లాడుతుంటాం. అందుకని తీసుకున్నారమ్మా. అంతేగాని అడల్టరీ కాదు. అంటే బరాబర్ అంట నువ్వు అడల్టరీ కంటెంట్ కోసం నిన్ను బిగ్ బాస్ తీసుకున్నారు. మరి నిన్నెందుకు తీసుకున్నారు? నీకు పెళ్ళయింది కదా! నీ భర్త చూడడా ఇప్పుడు? మరి అమ్మిడి కూర్చొని ఈరోజు కూడా మరీ ఆనుకొని కూర్చొని మాట్లాడుకున్నావు నువ్వు పృథ్వీ. మిమ్మల్ని ఇద్దరిని ఏమనాలి? మరలా ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నారు? నిఖిల్ ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నారు? మనిద్దరమే తల్లి కొడుకులంట. తల్లి కొడుకులు అలా మాట్లాడుకుంటారా? మరి ఇప్పుడు క్లోజ్‌గా ఉన్నటువంటి ఆ అమ్మాయిని వదిలేసి నిఖిల్ ఎవరిని? విష్ణుప్రియని. మరి సోనియాతో ఎందుకున్నాడు? సోనియా ఫస్ట్ ఇతని మీద అటాక్ చేసింది. వారు నాయన ఈ అమ్మాయి నన్ను నెగటివ్‌గా పోర్ట్రేట్ చేస్తుందని ఇతనే ఆ అమ్మాయితో కన్విన్స్ అయ్యి ఆ అమ్మాయితో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఇతను వెనకబడుతుంది. ఇది వాస్తవం. మరి ఇలాంటి మాటలు అనొచ్చా? ఒక అమ్మాయిని ఈ విధంగా ఘోరాతి ఘోరంగా అనొచ్చా? నాగ్ సార్ కూడా అది తప్పని చెప్పినప్పుడు మరలా ఆ మాట నేను అంటాను. నీకు అసలు అర్థమే కాదు. నీకు అసలు కంటెంటే తెలీదు. హౌస్‌లో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదు.
నిన్ను తీసుకున్నదే అడల్టరీ కంటెంట్ కోసమే. ఇది ఆమె స్టేట్మెంట్ పాస్ చేసింది. ఇది ఎంతవరకు కరెక్టు? తర్వాత అంతా అయిపోయింది. బిగ్ బాస్ గారు అనౌన్స్ చేశాడు. అంటే ఎవరెవరు నామినేషన్‌లో ఉన్నారో ఆ 8 మంది పేర్లు చెప్పాడు. నిఖిల్, నిఖిల్, మణి, నైనిక, భాష, ఆదిత్య, సీత, పృథ్వీ, నైనిక. ఇక్కడ బిగ్ బాస్ ప్రతి సీజన్‌లో కూడా ఒక దత్తపుత్రికని పెట్టుకుంటారు. అది కూడా కన్నడ అమ్మాయినే పెట్టుకుంటాడు. అదేందో విచిత్రం. ఇప్పుడు ఇది యష్మిని దత్తపుత్రిక చేసుకున్నాడు. ఆ అమ్మాయికి ఎక్కువ సభ్యులు ఉన్నారంట. అందుకని ఆ అమ్మాయి నామినేషన్ లేదు. ఫస్ట్ వీక్ అయితే ఓకే. సెకండ్ వీక్ కూడా నామినేషన్ లేకుండా చేయడం ఏంటి? ఆ అమ్మాయిని సేవ్ చేసేసినట్టే కదా. ఆ అమ్మాయికి నీకు ఒక ఎక్కువ సభ్యులు ఉంటారు కాబట్టి నీకు పవర్ ఇస్తున్నాను. ఒకరిని స్వాప్ చేసి నామినేషన్ అయినోడిని సేవ్ చేసి నామినేషన్ కానోళ్ళని తీసుకొచ్చి ఇవ్వమను. సో అక్కడ విష్ణుప్రియ నామినేషన్ లేదు. ఎందుకంటే ఆ అమ్మాయికి పడింది ఒకటే. ఈ అమ్మాయి ఏం చేసింది? వెంటనే విష్ణుప్రియని నామినేట్ చేసి ఈ అమ్మాయిని స్వాప్ చేసింది. దీనికి గ్రూప్ గేమ్ అంటారా? కాదా? ఫస్ట్ వీక్లో కూడా 2 times ప్రేరణని నైనిక కాదు, ప్రేరణని ఈ అమ్మాయి సేవ్ చేసింది. ఇది ఇంతకుముందంతా కూడా నైనిక అని చెప్పాను, ప్రేరణ విషయం. సో ప్రేరణ అని సేవ్ చేసింది. ఇక్కడ ఎందుకు నామినేట్ చేసింది అది కూడా చెప్తుంది. నా దృష్టిలో ఆ అమ్మాయి డస్ట్బిన్లో తీసి పెట్టింది తప్పు కాదు బిగ్ బాస్, అందుకని నేను ఆ అమ్మాయిని సేవ్ చేస్తానని చెప్పింది. ఇప్పుడు హీటెడ్ మూమెంట్లో ఏది చేస్తే తప్పుగా కనిపిస్తుంది. అఫ్కోర్స్ అది జాలి కోసం చేసి ఉండొచ్చు, అది ఆ అమ్మాయి అభిప్రాయం. కానీ అది తప్పు కాదని ఈమె స్టేట్మెంట్ పాస్ చేస్తుంది. బిగ్ బాస్కే చెప్తుంది ఆన్సర్. దీన్ని గ్రూప్ గేమ్ అంటారా కాదంటారా? మరి ఈ బిగ్ బాస్ కుట్రలు ఏ విధంగా ఒకసారి గమనించనమని నేను కోరుతున్నా. సో హౌస్లో 14 మంది ఉంటే 6 మంది కన్నడ వాళ్ళే. ఇంత పెద్ద తెలుగు ఇండస్ట్రీలో ఇంతమంది ఉండగా కన్నడ వాళ్ళని 8 మందిని తీసుకురావడం ఎంతవరకు కరెక్టు? మరలా ఇప్పుడు ఒక వైల్డ్ కార్డులో ఒక ఆమెను తీసుకురాబోతున్నాం, ఆమె కూడా కన్నడ ఆమె. మరి వీళ్ళు మన కన్నడ బిగ్ బాస్లో మన తెలుగు వాళ్ళు ఏమైనా తీసుకుంటున్నారా? ఒక్కరిని చెప్పండి చూద్దాం. మా టీవీలో యాక్ట్ చేస్తే సరిపోద్దా? కంటెంట్ ఇవ్వబడలేదా? చూసేదానికన్నా బాగుండబడలేదా? ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి గుంపుగా తీసుకొచ్చి లోపల దోసేస్తే చూసేవాళ్ళని చూడాలి కదా. మీ టీఆర్పీల కోసం మీరు రకరకాలుగా చేస్తారు, ఓకే, అది ఎందుకంటే అది షో కాబట్టి. కానీ ఇది కరెక్ట్ కాదు. సో తెలుగు షో అంటే తెలుగు వాళ్ళు ఉండాలి. వస్తే ఒకరిద్దరు వస్తే పర్వాలేదు. హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ కన్నడంలో పెట్టేస్తే అది కన్నడ షోనా? అసలు మొత్తం ఇంగ్లీషే మాట్లాడుతున్నారు వాళ్ళు. మొన్న నాగార్జున సార్ వచ్చి ఇంగ్లీష్ మాట్లాడకూడదు అని చెప్పిన తర్వాత మరలా బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు మారారు. ఒక రకంగా వీళ్ళంతా ఒకటే. పృథ్వీ కూడా వాళ్ళతో చేరిపోయాడు, అందులో అనుమానం లేదు. నా అభిప్రాయం అండి, మీ అభిప్రాయం వేరే ఉండొచ్చు. సో మొత్తానికైతే సోనియా పిఆర్ టీం బాగానే ఉన్నట్టుంది. వాళ్ళు బాగానే చేస్తున్నారు. ఈ మధ్య కొద్దిగా తగ్గినట్టున్నారంట అని మన ఫ్రెండ్ ఒకరు చెప్పారు నాకు. ఎవరో కదా ఆదిరెడ్డి గారే చెప్పారు, ఆయన కొన్ని చెప్తూ. సో ఆయన మిడ్ నైట్ కూడా మెసేజ్లు పెట్టడం అతనికి. ఈ పిఆర్ టీవీలు ఎట్లాంటి పనులు చేస్తుంటారు. సరే అది వాళ్ళ ఇష్టం లేండి. సో ఇది ఈరోజు జరిగినటువంటి తర్వాత సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటాం అన్నట్టు. ఎవరు? పృథ్వీ ఒక్కనే చేశాడు. అసలు ఎవరు లేరు నాకు అన్నాడు. లేదు చేయాల్సిందని ఒకరిని చేశారు. తర్వాత ఇంక నేను చేయలేను బిగ్ బాస్, నా వల్ల కాదని చెప్పి నేను సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటానంటే బిగ్ బాస్ ఏమన్నాడంటే ఇది బిగ్ బాస్ రూల్స్కి విరుద్ధం, ఇద్దరిని చేయాల్సిందని చెప్పాడు. అప్పుడు ఎవరు చేశాడు? ప్రేరణని, అదేవిధంగా తర్వాత పృథ్వీని చేశాడు. ఏమన్నాడంటే నువ్వు ఎప్పుడు నీ కంఫర్ట్ జోన్లోనే ఉంటావు, నువ్వు పెద్దగా కలవడం లేదు అన్నట్టుగా చెప్పాడు. ఇది కరెక్ట్ అయితే కాదు. తర్వాత పృథ్వీ దారుణంగా ఈ అమ్మాయి నైనికని టార్గెట్ చేశాడు నామినేషన్స్లో. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇది అసలు ఏ బిగ్ బాస్లో చూడలేదు నేను. ఇప్పుడు పనులు అప్పగిచ్చారంటే క్లీనింగ్ అంటే
అన్నీ క్లీన్ చేయడం. ఆ బాత్రూమ్ కావచ్చు, లేదా ఆహ్, స్టా స్టోర్ రూమ్ కావచ్చు, లేదా బెడ్‌రూమ్ కావచ్చు, లేకపోతే లివింగ్ రూమ్ కావచ్చు, బయట గార్డెన్ కావచ్చు. అంతేగాని వాళ్ళ తిన్న ప్లేట్లు కూడా, వాళ్ళు తాగిన టీ కప్పులు కూడా కడగాలని ఎక్కడ లేదు. అది ఇతను వాదిస్తాడు ఆ అమ్మాయితో. ప్రేర నైనికతో. అవునండి, మేము ఇష్టం ఉంటే చేస్తాం, లేదు. చాలా సేపు వాదన జరిగింది. లాస్ట్‌కి ఆ అమ్మాయికి ఇంకా ఓర్చుకోలేక, మాకు మూడుంటే చేస్తాం, లేకపోతే లేదండి. ఆ పాయింట్ కోసం అంట ఆయన ఇంతసేపు వాదిచ్చాడంట. ఇది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కాల. ఇప్పుడు తాగింది 2 రోజులు చూసాడంట, కప్పులు తీయలేదంట. అందుకని ఆయన తీసేసాడంట. ఇది ఖచ్చితంగా రేపు నాగార్జున సార్ ఈ పాయింట్ అయితే ఎత్తుతాడు. ఇది అందులో అనుమానమే లేదు. సో, ఇది ఈరోజు జరిగినటువంటి కంటెంట్ చాలా ఉంది. అది రేపు చెప్పుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ గుడ్ నైట్. మరలా రేపు ఉదయం ఓటింగ్ రిజల్ట్‌తో వస్తాను. ఇప్పుడు ఈరోజు నైట్ 10:30కి ఓటింగ్స్ పోల్స్ ఓటింగ్స్ ఓపెన్ అవుతాయి. మీకు నచ్చినటు క్యాండిడేట్స్‌కి మీరు ఓటేయండి. మిస్ చేసుకోబాకండి. అందరూ ఏస్తున్నారుగా మనకెందుకులే అనుకోబాకండి. ఎందుకంటే ఒక్క ఓటు కూడా అంత వాల్యూ అనమాట. సో, ఆ వాల్యూని మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోమని కోరుతున్నాను. థాంక్ యూ.